హలో గైస్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, వంశీ, ప్రణవ్ మేమందరం కలిసి ఒక వీడియో చేసి చాలా చాలా రోజులు అయిపోయింది. డ్యూ టు సమ్ బిజీ స్కెడ్యూల్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ మాకు వర్కౌట్ అవ్వలేదు ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడడం. అందుకే లెట్స్ టాక్ కూడా చేయడం కుదరలేదు. కానీ నిన్న కల్కి ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా దీంతో వై నాట్ వీ కెన్ జస్ట్ గెట్ బ్యాక్ అండ్ మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం. ఎక్కడైతే పాజ్ చేసామో అక్కడ నుంచి రెజ్యూమ్ చేద్దాం. వి నెవర్ స్టాప్డ్ ఎనీథింగ్. మనం జస్ట్ ఊరికి అలా పాజ్ పెట్టాం అనమాట. ఆ పాజ్ ని రెజ్యూమ్ చేసేద్దాం అని ఇప్పుడు ఈ లెట్స్ టాక్ మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మీకు మీకు అందరికీ తెలిసినట్టే మన వంశీగడ్ మాకు షాక్ ఇచ్చాడు అనమాట. నాకు ప్రణవ్ కూడా అది షాకే. నిన్న నేను బేసిక్ గా ట్రైలర్ రియాక్ట్ అయిపోయి ప్రణవ్ కి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ పెట్టి ఇట్లా ట్రైలర్ ఎలా ఉంది అలా ఉంది, మనం లెట్స్ టాక్ లో మోర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అని చెప్పి వంశీకి కూడా చాలా ఎక్సైట్ అయ్యి అరే కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందిరా అది ఇదని పెట్టాను అనమాట. నేను టెక్స్ట్ పెట్టే లోపలే వంశీ గడ్ నాకు రివర్స్ టెక్స్ట్ పెట్టి భయ్యా నేను ట్రైలర్ చూడలేదు, నేను డైరెక్ట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాను, సో నేను కల్కి ట్రైలర్ చూడలేదు అని నాకే షాక్ ఇచ్చాడు. సో ఇప్పుడు కల్కి ట్రైలర్ ఎందుకు చూడలేదు అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద క్వశ్చన్ ఫర్ యాక్చువల్లీ యూజువల్ గా ట్రైలర్ ఎందుకు చూస్తామంటే సినిమా చూడాలా వద్దా అనే డెసిషన్ కోసం. సినిమా ఎలాగో థియేటర్ లో చూస్తాం కాబట్టి. నేను నిజంగా ట్రైలర్ కోసం దగ్గర 3 days నుంచి వెయిట్ చేస్తున్నా. ఐ వాస్ వెయిటింగ్ అనమాట. ఫ్రైడే దగ్గర నుంచి జూన్ 10th ఎప్పుడవుతుంది ట్రైలర్ చూడాలి. చూడకుండా ఉండడం కోసం లాస్ట్ మినిట్ లో నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. లైక్ ఆ రోజు నైట్ పడుకునే ముందు ఎలాగో సినిమా చూద్దామని ఫిక్స్ అయిపోయాం కదా. ఇప్పటివరకు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అన్ని కన్స్యూమ్ చేశాను. ఐ ఆల్రెడీ మేడ్ అప్ మై మైండ్ దట్ ఐమ్ డెఫినెట్లీ గోనా వాచ్ దిస్ మూవీ ద ఫస్ట్ డే. సో అనిపించింది ఎప్పుడు మనం ఫాలో అయ్యేది. నాకు మెయిన్ గా నేను ట్రైలర్ చూడకపోవడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ అ సైఫై మూవీ. ఫస్ట్ టైం కొన్ని ఫ్రేమ్స్ చూసి అబ్బా ఏమన్నా ఉందా అని ఫీల్ వచ్చేది. అది నాకు ఒక కంప్యూటర్ స్క్రీన్ లోన కానీ లేకపోతే మొబైల్ లో చూసి అలా షాక్ అవడం ఇష్టం లేక డైరెక్ట్ గా థియేటర్ లోనే చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా అని చెప్పేసి వెన్ ఐ ఫైనల్లీ కన్ఫర్మ్ దట్ డెఫినెట్ గా ఈ సినిమా చూస్తానన్నప్పుడు అనిపించింది ఓకే నేను ట్రైలర్ స్కిప్ చేస్తున్నా బెటర్ లేదు ట్రైలర్. సరే అది ఓకేరా, కానీ అదిగా అంటే బేసిక్ గా నీ థియరీ ఈజ్ ఫైన్, ఐ టోటలీ ఐ అగ్రీ. కానీ కాకపోతే ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు పోస్టర్స్, ఆ పోస్టర్స్ గ్లిమ్స్ అవన్నీ చూసి అసలు ఏం చేస్తున్నాడు నిజం అంటే ఎక్సైట్మెంట్ ఒకటి, భయం ఒకటి. అంటే సరిగ్గా చేస్తున్నారా లేదా, ఏమైనా తేడా కొడుతుందా, ఈ వరల్డ్ ఏంటి అసలు అన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫియర్ రెండిటితో కదా చూస్తాం ట్రైలర్ మనం. నేనైతే మెయిన్ గా నా రీజన్ ఫర్ వాచింగ్ కల్కి ట్రైలర్, వెయిటింగ్ అండ్ వాచింగ్ ఫర్ కల్కి ట్రైలర్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫస్ట్. ఐ కెన్ సే 80% ఎక్సైట్మెంట్, 20% ఫియర్. సో దాంతో నేను చూసా. కానీ ఇక రెండు లేవరా, ఎక్సైట్మెంట్ ఫియర్ ఏ లెవెల్లో ఉండిందంటే కల్కిది కామికాన్ లో గ్లిమ్స్ వదిలేరు కదా 1.5 minute. నేను దాన్ని చూసి చాలా భయపడ్డా. ఎందుకంటే ఆ గన్స్ అన్ని టాయ్ గన్స్ లాగా ఉన్నాయి, ఆ ఎఫెక్ట్స్ వెరైటీగా ఉన్నాయని అనుకున్నాను. కానీ కల్కి ప్రమోషనల్ మెటీరియల్ కొంచెం రిలీజ్ అవుతుంది, ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. బుజ్జి భైరవ ఒకటి ఆ కారు ప్రోటోటైప్ రిలీజ్ చేయడం, దాన్ని ఒక ఈవెంట్ చేయడం, తర్వాత అమెజాన్ ప్రైమ్ లో బుజ్జి అండ్ భైరవ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అరే వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు వాచ్ ఎ గుడ్ మూవీ అని. సో ఆ ఫియర్ లేదు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ కొంచెం తట్టుకుంటున్నాను. ఇప్పుడు June 27th లోపు ఖచ్చితంగా ఏదో ఒక తెలుగు సినిమాకి వెళ్తా. థియేటర్ లో ఎలాగో కల్కి ట్రైలర్ వేస్తాడు, ఎలాగో నేను థియేటర్ లో చూడాలనుకుని డైరెక్ట్ గా చూసేస్తాననే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో ఐ మైట్ వాచ్ కల్కి ట్రైలర్ మోస్ట్లీ ఇన్ థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అప్పుడు కూడా కళ్ళు మూసుకొని చూడాలంటే కష్టం కదా. ఒక క్వశ్చన్ ఫర్ ప్రణవ్. యాక్చువల్ గా నాకు అంటే నువ్వు ఇప్పుడు ట్రైలర్ చూడలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ డిస్కషన్ లోకి వెళ్దాం గైస్. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ట్రైలర్ డిస్కషన్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రణవ్, నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, నీకు కూడా వచ్చిందో లేదో చెప్పు. ట్రైలర్ వచ్చే వరకు ఐ వాజ్ సో మచ్ ఎక్సైటెడ్ అబౌట్ బుజ్జి. ఓకే, బుజ్జి కార్ గానీ అదంతా. ట్రైలర్ చూసిన తర్వాత బుజ్జి ఏముందిలే అనిపించింది నాకైతే. ఒరి అమ్మ అంటే ఇంత మెటీరియల్ ఉంది కదా సినిమాలో, ఇంకా బుజ్జిని ఎందుకు అంత ఆ రేంజ్ లో ప్రమోట్ చేశారు బుజ్జి నాకెందుకో. అంటే ట్రైలర్ చూసిన తర్వాత బుజ్జి నాకేమి బుజ్జి ఎలా, ఓకే దెర్ ఇస్ అ కార్, దెర్ ఇస్ బుజ్జి, దెర్ ఇస్ సమ్ ఎక్సైట్మెంట్ అబౌట్ బుజ్జి, బట్ మూవీ హ్యాస్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ దాన్ బుజ్జి అని నా ఫీలింగ్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? చాలా చిన్నగా కనిపించింది అన్న ట్రైలర్ లో. మళ్ళా ఈ ట్రైలర్ లో కూడా ఓన్లీ 2 shots బుజ్జి ఉన్నాయి, అంటే దాన్ని ఫోకస్ చేస్తూ మెయిన్ గా. మిగతా అంత కాన్సెప్ట్ మీద తీసుకెళ్లిపోయాడు. బుజ్జి అంతగా షైన్ అవ్వలే ట్రైలర్ లో. బుజ్జిని ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు తెలిసి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారనుకోండి సినిమా, ఫ్యామిలీ వాళ్ళని ఎలాగో ప్రెజర్ చేస్తారు ఈ సినిమా చూడాలి. ప్రాపర్ గా బుజ్జి అండ్ భైరవ అనే సిరీస్ కూడా
ఇట్ ఈస్ టార్గెటెడ్ మెయిన్ ఫర్ కిడ్స్. నాకు ఒరే that's what I చూసారా feel. అన్న బుజ్జి అండ్ భైరవ? బుజ్జి అండ్ భైరవ మీరు అది కూడా చూసా, అదే చూడలేదేంటి? చూసా. ఓకే ఓకే చూసా. బుజ్జి అండ్ భైరవ సిరీస్ నువ్వు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఈ ట్రైలర్ లో బుజ్జి అండ్ భైరవ చూసావు కదా, సో చూసాను. బుజ్జి అండ్ భైరవ సిరీస్ కి కనెక్టెడ్ పాయింట్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. సో అవును. మూవీ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ వేర్ దట్ సిరీస్ ఎండెడ్. Yeah. అంటే ఎండెడ్ అంటే 2 episodes Two వచ్చాయి episodes కదా, వచ్చాయి. అక్కడ Yeah, నుంచి yeah. ట్రైలర్ లో కొన్ని డీటెయిల్స్ కూడా ఆ సిరీస్ నుంచి వచ్చినాయి. అసలు టూ మచ్ The డీటెయిల్స్ hologram వచ్చినాయి ఆ hologram సిరీస్ stuff. కదా. ఆ హాలోగ్రామ్ స్టఫ్ ఒకటి టూ గుడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు సిరీస్ చూడకపోతే జనాలకు అర్థం కాదు కదా, బుజ్జి అలర్ట్ మనకి బౌంటీ అలర్ట్ బుజ్జినే కదా ఇస్తుంది. భైరవ ఇదిగో అవును. బౌంటీ అలర్ట్ వచ్చింది పద మనం వెళ్దాం అని చెప్పి ఆ బౌంటీ అలర్ట్ ఇవ్వడం కానీ అవన్నీ. అండ్ అసలు ఫస్ట్ కాంప్లెక్స్ గురించి ఎస్టాబ్లిష్ చేసింది మన సిరీస్ లోనే కదా. కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి మనోడు, కాంప్లెక్స్ అనేది ఏంటి. అరే ట్రైలర్ వచ్చే వరకు నేనైతే ప్రభాస్ కల్కి అనుకున్నా, సూపర్ హీరో కల్కి లాగా అవుతాడని అనుకున్నా, కానీ ట్రైలర్ చూసినాక బిస్కెట్ వేసాడు కదా. నేను షాక్ ఎక్కడ అయ్యానంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ కే అనే టైటిల్ మనము దగ్గర 3-4 years నుంచి వింటున్నాం. కే అంటే కల్కి అని కామికాన్ ఈవెంట్ చేసేంత వరకు కూడా ఎలా రిలీజ్ అవ్వకుండా అసలు అండర్ ద షెడ్స్ ఎలా ఉంచారు కదా. లైక్ ఇట్లో కర్ణ అయి ఉండొచ్చు అని థాట్ వచ్చింది, బికాస్ నాగశ్విన్ ఈజ్ మేకింగ్ మహాభారత రిలేటెడ్ మూవీ కదా, సో కే అంటే కర్ణ అవ్వచ్చు అని చిన్న టాక్ వచ్చింది. కానీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, వీళ్ళు ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ ఎలాంటి లీక్స్ కూడా అవ్వట్లేదు, అంత జాగ్రత్తగా చేస్తున్నారు ప్రతిదీ. దానివల్ల ఏమైపోతుందంటే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఒక రకమైన ఎలివేషన్, ఒక రకమైన హైప్ వస్తుంది. హైప్ అంటే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. కే అని కల్కి అనగానే ఓ మై గాడ్ కల్కి, అది కూడా వాళ్ళు 2898 AD అన్నారు. యూ కెన్ క్లియర్లీ సీ ద ఎక్సైట్మెంట్ హియర్. టు బి ఫ్రాంక్ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ, అంటే ప్రణవ్ మైట్ అగ్రీ టు దిస్ ఆర్ నాట్, బట్ నాకైతే ద మూవీ కల్కి అనే ఫ్యాక్టర్ ని తీసుకున్నాడు, మైథాలజీ అనే ఫ్యాక్టర్ ని తీసుకున్నాడు, అశ్వత్థామ అనే ఫ్యాక్టర్ ని తీసుకున్నాడు టు కనెక్ట్ టు మహాభారత అంటూ కల్కిని సేవ్ చేస్తున్నట్టు వెతుకుతున్నట్టు అట్లా. కాకపోతే ద స్టోరీ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ గా స్టార్ వార్స్ ఆ ప్యాటర్న్ లోనే ఉంది. నా ట్రైలర్ లో కూడా చాలా క్లియర్ గా చూపించాడు. లాస్ట్ లో ఆ ఫైట్ కానీ, రైడర్స్ కానీ, రెబల్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాష్ కానీ, ఆ కాంప్లెక్స్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ కూడా కనిపిస్తుంది అన్న. కొంచెం మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ కూడా లుక్ అంతే. అంటే అవునవును కరెక్టే, మ్యాడ్ మ్యాక్స్ లుక్ ఉంది. అంటే బేసిక్ గా మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే, ఎందుకంటే నేను కామికాన్ వెళ్ళాను కదా లాస్ట్ టైం. కామికాన్ లో డైరెక్ట్ గా నాగశ్వనే చెప్పాడు, ఎవరు బేసిక్ గా మీరు గన్స్ చూసి, రైడర్స్ గెటప్ చూసి మీరు డెఫినెట్ గా స్టార్ వార్స్ తో కంపేర్ చేస్తారు. సో ఈవెన్ బిఫోర్ యూ గైస్ కంపేర్ విత్ స్టార్ వార్స్, నేనే చెప్పేస్తున్నాను ఎస్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై స్టార్ వార్స్ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. స్టార్ వార్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టార్ వార్స్ లాంటి మూవీని మన ఇండియాలో మైథాలజీతో మిక్స్ చేసి నేను ఆ మూవీని తీస్తున్నాను అని చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు నాగశ్విన్ ని పాయింట్అవుట్ చేసి అరే నువ్వు స్టార్ వార్స్ సినిమా మళ్ళీ తీసి చూపిస్తున్నావు అది ఇది అని అనడానికి లేదు, బికాస్ హీఈస్ వెరీ క్లియర్లీ హీ టోల్డ్ ఎవ్రీబడి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని. అండ్ ఇంకొకటి ఆ విఎఫ్ఎక్స్ లెవెల్ ఉంది చూడు, అది ఆ క్లారిటీ ఎట్లా తీసుకొచ్చాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే బేసిక్ గా హీ డిడ్ంట్ షో అ లాట్ ఆఫ్ స్టఫ్, మనకి గ్లిమ్సెస్ వచ్చినాయి కాబట్టి మనకి ఎంత డీటెయిల్డ్ గా విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్ గా 100% సింక్ అయిందా లేదా అనేది మనకు సినిమా చూస్తేనే, మనకి ఆ షార్ట్స్ డీటెయిల్డ్ గా చూస్తేనే అర్థమవుతుంది. కానీ ట్రైలర్ లో చూపించినంత వరకు అయితే విఎఫ్ఎక్స్ ఆర్ ఆన్ పార్, 100% కరెక్ట్ గానే వచ్చినట్టే అనిపించింది నాకైతే. నీకు? మీరు టీజర్ లో అంటే సారీ గ్లిమ్స్ లో 2 షార్ట్స్ ని మళ్ళీ చూపించారన్న ట్రైలర్ లో, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను మన పేజ్ లో చూసాను, చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అరే బాబ్ అమ్మయ్య హ్యాపీ. ఫస్ట్ మీరు ఆ ఫైట్ సీన్ దగ్గర, అంటే ఆ డిస్టోపియన్ వరల్డ్ సెటప్ అంతా టీజర్ లో చాలా పేల్ గా అనిపించింది, ఏం డీటెయిల్స్ లేవు. బట్ మీరు ట్రైలర్ లో చూస్తే చాలా డీటెయిల్స్ కనిపించినాయి. అశ్వత్థామ సైజ్ చూసావా? నోటీస్ చేసావా అశ్వత్థామ సైజ్? ప్రభాస్ ఇంతే ఉన్నాడు అన్న, నేను అదే షాక్. అదే కదా అసలు ఫస్ట్ అమితాబ్ బచ్చన్ వీడియో రిలీజ్ అయినప్పుడు తెలియలేదు. కాకపోతేరా నాకు ఒక్కటి తెలుసా, ఐ వాజ్ రియల్లీ స్టన్డ్ అండ్ వెరీ హ్యాపీ. అమితాబ్ బచ్చన్ ని ఈ ఏజ్ లో, ఆయనకున్న ఏజ్ లో బాలీవుడ్ లో కూడా ఇంతవరకు అమితాబ్ బచ్చన్ అలా ఎవరు టచ్ చేయలేదు. అసలు ఏమైనా చూపిస్తున్నాడు అమితాబ్ బచ్చన్ అసలు మనోడు. అసలు టూ గుడ్. ఇంకొక బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్, నాకు బెస్ట్ పార్ట్, ఇంకా నేను బుజ్జి సిరీస్ చూసినప్పుడే దాని మీద వీడియో చేసేద్దాం అనుకొని చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. కాకపోతే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఏంటంటే
ఆఫ్టర్ అ లాంగ్ టైం ప్రభాస్ మంచిగా చాలా ఫ్రీ ఫ్లోగా ప్రశాంతంగా కూర్చొని డైలాగ్స్ మాట్లాడుతున్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా అంటే వింటేజ్ ప్రభాస్ మనకు చాలా ఇష్టమైన ఏక్ నిరంజన్ స్టైల్, మన బిల్లా స్టైల్, బుజ్జిగాడు స్టైల్ ప్రభాస్ డైలాగ్స్ వింటుంటే ఆహా ఎంత ఆనందంగా ఉందంటే అమ్మయ్య సూపర్ హీరో అని చెప్పి మళ్ళీ ప్రభాస్ ని స్టిఫ్ గా చేసేసి ఏదో చాలా లిమిటెడ్ డైలాగ్స్ పెట్టి అలా కాకుండా ఎక్కడికక్కడ కావాలో అక్కడ ప్రభాస్ ని యాంగర్ మ్యాన్ లాగా వాడుకుంటూ బుజ్జి భైరవ సిరీస్ చూసినప్పుడే అమ్మయ్య అనుకున్నాం. ఇప్పుడు ఈ ట్రైలర్ లో హ్యాపీగా పొద్దున ఫైట్ అండ్ బుజ్జి అనుకుంటూ లెగవడం అది టూ గుడ్ ఉంది అసలు. నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను బ్రో. ఫస్ట్ గ్లిమ్స్ అదే ఫస్ట్ వీడియో కామికాన్ అప్పుడు రిలీజ్ చేసిన వీడియో చూసి నేను ప్రభాస్ కంప్లీట్ గా సీరియస్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసి, ఎప్పుడైతే ప్రభాస్ కామెడీ చేస్తున్నాడో నాకు కొంచెం భయం వేసింది. బామ్మో ఇప్పుడు ప్రభాస్ తో కామెడీ చేస్తున్నారా అని. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్ కదా, సో ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ. బట్ కామెడీ నాకైతే ఇట్స్ నాట్ కామెడీ అంటే ప్రభాస్ క్యారెక్టర్ ని ఒక అల్లర్ చిల్లర్ క్యారెక్టర్ లాగా నా చూపిస్తున్నాడు. భయం ఏంటో కౌంటీ చెప్పనా? అంటారు. నాకు అర్థమవుతుంది, నాకు అర్థం. నా భయం ఏంటంటే రాధేశ్యామ్ లో ప్రభాస్ తో కామెడీ చేయించారు కదా, అలా ఉండకపోతే అన్న చాలు. లేదన్న, నాగశ్విన్ అట్లా చేయడానికి అనిపిస్తుంది అన్న నాకైతే. రాధేశ్యామ్ లో ప్రభాస్ చేత కామెడీ ఎక్కడ చేయించారు? హాస్పిటల్ సీన్ అవునా, నాకు అది అసలు గుర్తు కూడా రాధేశ్యామ్ సినిమాలో తెలుగులో కామెడీ మీకు చేశాడు ఓకే, ప్రభాస్. మీరు అప్సెట్ అవుతారు అంటే సినిమానే పెద్ద కామెడీ అయిపోవడం వల్ల నాకు కామెడీ సీన్ గుర్తురాట్లేదు అనుకుంటా. మీరు కామికాన్ వెళ్ళారు కదా, అక్కడ నాగశ్విన్ చెప్పినట్టున్నారు కదా, ప్రభాస్ ఇస్ గోయింగ్ టు ప్లే ఫన్నీ గై రోల్ అని, కొంచెం ఫన్నీగా ఆహా చేస్తారని. తను ఏం చెప్పాడంటే క్యారెక్టర్ షేడ్స్ కొంచెం ఫనీగానే అంటే మరీ సూపర్ హీరో అన్నాను కదా అని చెప్పి మరి ఆ ఎక్స్ట్రీమ్స్ లో ఇది ఊహించుకోకండి, ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం ఫన్నీ లెవెల్లోనే ఉంటది అని చెప్పాడు. యాక్చువల్ గా నేను అప్పుడు అనుకున్న ఫన్నీ అంటున్నాడు ఏంట్రా అంటే బేసిక్ గా కామికాన్ లో నేను డైరెక్ట్ లైవ్ చూసేటప్పుడు ఇదేంటి కల్కి అంటున్నాడు, కామికాన్ లో రిలీజ్ చేస్తున్నాడు, ప్రభాస్ క్యారెక్టర్ ఫన్నీ అంటున్నాడు ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు రా బాబు, ఏం జరుగుతుంది ఇప్పుడు అనుకున్నాను. కానీ బట్ మ్యాన్ ఇప్పుడు మనోడి మీద ఒక పెద్ద బాంబే అయిపోతున్నాను నేను వంశీ మీద. ట్రైలర్ లో లాస్ట్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసావరా చూపిస్తాడని? అస్సలు లేదన్నా కదా, నేను మైండ్ పోయింది అక్కడితే. నేను ఇట్లా ఆగిపోయిన కాసేపు, ఫస్ట్ గుర్తుపట్టలే నేనేమంటున్నాను తెలుసా సీరియస్ గా, కమల్ హాసన్ జస్ట్ లాస్ట్ లో యాడ్ అయ్యాడు సినిమాకి నా మైండ్ సెట్ లో అనమాట. ఏదో కమల్ హాసన్ ని లాస్ట్ లో యాడ్ చేశారు సినిమాకి, యాడ్ చేసి కమల్ హాసన్ ని జస్ట్ వాయిస్ ఓవర్ లోనో దాంట్లో దీంట్లో అలా వాడేసుకొని జస్ట్ సినిమాకి హైప్ లేపేసి ఫుల్ గా నెక్స్ట్ పార్ట్ లో కమల్ హాసన్ కి ఫుల్ రోల్ ఇస్తారు అనేది ఒరిజినల్ థాట్ అనమాట. దాని తర్వాత ఓకే కమల్ హాసన్ కి ఒక చిన్న రోల్ ఉంది అందులో కామికాన్ లో ఏం చెప్పాడు మనోడు నాగేశ్వరన్, కామికాన్ లో ఏం చెప్పాడంటే కమల్ హాసన్ ప్రెజెన్స్ ఈ సినిమా మొత్తంలో ప్రెజెన్స్ ఉంటది, ఒక ఎసెన్స్ ఉంటది, కమల్ హాసన్ కనపడరు అన్నట్టు చెప్పాడు అనమాట. అన్నట్టు అనుకున్నాను నేను. సో ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ టు సీ హిమ్. ఆ కమల్ హాసన్ కనిపిస్తాడు అన్న ఆలోచన లేదు నాకు, వినిపిస్తాడు అన్న ఆలోచన ఉంది కానీ కనిపిస్తాడన్న ఆలోచన లేదు. అది కూడా ఇలా చాలా మంది ఏఐ అనుకున్నారు, అన్న, అంటే కనపడరు, జస్ట్ వాయిస్ వచ్చి ఏఐ లాగా ఉంటుందేమో అనుకున్నారు. నేను కూడా నా రియాక్షన్ వీడియోలో యూ కెన్ సీ దట్ షాక్ ఫ్యాక్టర్ కదా, పిచ్చ షాక్ అయ్యాను నేను కూడా. సో టూ గుడ్ రివీల్ చేశాడు అసలు, అది మాత్రం ఎక్సలెంట్ రివీల్. అది మాత్రం అసలు నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దీపికా పడుకోనే రోల్ టు బి లైక్ దట్ కదా, పడుకోని రోల్ టు బి లైక్ దట్ కదా. ఆ షార్ట్ లో ఇట్లా ప్రెగ్నెంట్ చూపించగానే అయిపోయింది, ఫ్యూజ్ పోయింది అక్కడ. ప్రెగ్నెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ప్రెగ్నెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దిస్ హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ ఫైట్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ భైరవ టు సేవ్ దీపికా పడుకోనే చైల్డ్ అనేది అసలు అర్థం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదో పెద్ద స్పాయిలర్ మనోడికి మళ్ళీ. యాక్చువల్లీ చిన్న పాయింట్ ఒకటి ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు 2 చేతులు వచ్చి ఇలా క్లాష్ అవుతున్నట్టు చూపిస్తాడు, ఒకటేమో అశ్వత్థామ చెయ్యి, ఇంకోటి భైరవ చెయ్యి. సో అక్కడే ఒక చిన్న క్వశ్చన్ క్రియేట్ చేశాడు, ఈజ్ ఇట్ ద ఫైట్ బిట్వీన్ దీస్ టూ అని. ప్రాబ్లీ ట్రైలర్ లో మీరు అన్నట్టు. యాక్చువల్ గా ఇన్ మై స్టూపిడ్ సెన్సెస్ నేనేమంటున్నానంటే, అంటే మనం సినిమా స్టోరీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, మనకున్న సినిమా పిచ్చకి మనం అలా ఈ క్లాష్ ఉంది చూడు, ఆ క్లాష్ ఉన్నప్పుడు నేను నా థాట్లు ఏంటంటే అమితాబ్ బచ్చన్ విల్ ట్రైన్ ప్రభాస్ టు బికమ్ ఎ సూపర్ హీరో. అంటే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ఫస్ట్ తెలియదు కదా ఆ గ్లిమ్స్ వచ్చే వరకు. సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మనోడిని సూపర్ హీరో తయారు చేస్తాడు, అమితాబ్ బచ్చన్ దగ్గర మనోడు ట్రైన్ అయ్యి ఇప్పుడు ఆక్వామెన్ ట్రైన్ అయ్యి మనోడు ఆక్వామెన్ అయినట్టు అట్లా ట్రైన్ అవుతాడు. అది ఇది ఆ రేంజ్ లో ఊహించుకున్నాను అనమాట. సో ఇప్పుడు
ఆఫ్టర్ లుకింగ్ అట్ ద ట్రైలర్, నాగ్ అశ్విన్ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్. లాస్ట్ ఇయరే గ్లిమ్స్ ఇచ్చాడు మనకి, ఈ సినిమా పార్ట్ వన్ అనేయచ్చు ఇప్పుడు దీన్ని, సినిమాటిక్ యూనివర్స్ అన్నాడు కాబట్టి. సో దీంట్లో దిస్ విల్ బి ద మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ సినిమా. దిస్ పార్ట్ ఈస్ ద క్లాష్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ Yeah. భైరవ. అండ్ అంటే రాజేంద్ర ప్రసాద్ కల్కి ఎక్స్పెక్ట్ 2-3 చేశారు. అలా అసలు లేదన్నా, అసలు లేదన్నా. ఇది నాకు స్పాయిలర్. Short ఓ మై వంశీ గాడ్, గడికి, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడా? సూపర్ కదా. వంశీ గడికి ఒక ఉన్నారు. మంచి అసలు బౌన్స్ ఎక్కడ వేస్తాను నేను ఒక ఇప్పుడు. పోస్టర్ గానీ, ఒక యా, టీజర్ నేను లో అదే గ్లిమ్స్ చెప్తున్నాను బ్రో. గానీ ఏమి లేదు. ఎక్కడ ఎలాంటి లీక్స్ చేయకుండా డైరెక్ట్ గా ప్రమోషనల్ కంటెంట్ లో చూపించడం వల్ల అదొక రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ మీరు చేస్తుంది ఒకసారి ఇలాంటి మెటీరియల్. లుక్ చూడండి, అసలు లుక్ చూస్తే ఇంకా ఘోరం షాక్ అవుతారు. రాజేంద్ర ప్రసాద్ మెంటల్ లుక్ అయిపోతుంది. చూడండి ఒకసారి. రాజేంద్ర ప్రసాద్ లుక్కును, రాజేంద్ర ప్రసాద్ వాయిస్ రా, ఆయన వాయిస్ ఉమ్. లో అంత డెప్త్ ఉందని నాకు ఇప్పటివరకు తెలీదు యాక్చువల్లీ. అసలు ఓపెనింగ్ వాయిస్ అయిందే కదా. అదే పవన్ ఆయన వాయిస్ లో అంత డెప్త్ ఉంది, అంత పవర్ఫుల్ గా ఉంటది అనేది నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అసలు నిన్న ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ షాక్, ఇది అసలు ఏంటిది ఇలా వస్తుంది, ఇలా తీసుకొస్తుంది. నేను వైజయంతి మన అన్నగారి శంఖం పూరించేది అప్పుడు దాకా సౌండ్ రాదు కదా, 2 సార్లు చెక్ చేసి అప్పుడు తర్వాత విన్నాను మళ్ళీ. నేను మీరు రియాక్షన్ ఇస్తుంటే అదేంటి మీకు అసలు సౌండ్ తేడా కొట్టలేదా అనిపించింది. మీరు నార్మల్ గా ఉన్నారు రియాక్షన్ లో. అది సెకండ్ టైం అందుకే అందుకని. అందుకని నేను ఫస్ట్ టైం ఓకే. డైరెక్ట్ గా డైలాగ్ వచ్చింది అంటే అయిపోయి నేనేదో మిస్ అయిపోయాను కపుల్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విన్నాను అనమాట. అందుకని నీకు అది ఎందుకంటే ఐ వాస్ లైవ్ రియాక్షన్ కదా మనం ఇచ్చేది, సౌండ్ లేకుండా వెళ్ళిపోతానేమో అలా వీడియోలోకి, చిరాగ్గా ఉంటది అని చెప్పి ఐ జస్ట్ వెంట్ ఆఫ్ అగైన్ అండ్ కరెక్టెడ్ ఇట్ అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే ఫస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ సౌండ్ రాలేదన్నమాట అని చెప్పి. అది బట్ ఎత్తుకోవటం కానీ, ఆ విజువల్ ఇది కానీ, కాంప్లెక్స్ ఆ రేంజ్ లో అంత పెద్దది కాంప్లెక్స్ ఉంటదని కానీ, నోబడి ఇక్కడ సంతోష్ నారాయణ్ డిడ్ హిస్ బెస్ట్ వర్క్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ సెటప్ ఆ మ్యూజిక్ తో బాగా ఎస్టాబ్లిష్ చేశాడు అన్న. నాకు వచ్చేసింది. ఇంకొకటి ఒక్క చిన్న కంప్లైంట్ రా అక్కడ నాకు, ఫస్ట్ 1.5 to 2 minutes ఆఫ్ ద ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిచ్చెక్కిచ్చింది, అసలు టూ మచ్ అనిపించింది. లాస్ట్ 1 minute కొంచెం బెటర్ ఉండొచ్చేమో అన్న ఫీలింగ్, ఎందుకంటే అది రొటీన్ అయిపోయిందా అంటే ఆ వెనకాల అరుపులు కేకలు అవన్నీ రెగ్యులర్ గానే ఉందేమో. సలార్ వైబ్స్ వచ్చినాయి నాకు అక్కడ. లాస్ట్ 1 minute, ఫస్ట్ 2 minutes మాత్రం కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేయడం, ఆ మనిషి ఇలా పైకి జైంట్ మనిషి ఇట్లా లేదు అసలు అక్కడ వెనక వస్తుంది, భలే వస్తుంది అన్న. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు. అక్కడ ఆ మ్యూజిక్ అవన్నీ టూ గుడ్ అనిపించినాయి. ఆ లాస్ట్ 1 minute మాత్రం ఏదో రెగ్యులర్ కమర్షియల్ హీరో సినిమాకి ఇచ్చిన ఎలివేషన్ మ్యూజిక్ లాగానే అనిపించింది. బట్ ఐ థింక్ దట్ విల్ బి జస్ట్ ఫర్ ద ట్రైలర్. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి ఇన్ ద మూవీ. మేబీ లెట్స్ సీ. కానీ కమర్షియల్ పాయింట్స్ మిస్ చేయలేదు కదన్నా ప్రభాస్ డైలాగ్ డెలివరీలో గానీ, దీంట్లో కమర్షియల్ పాయింట్స్ మిస్ చేయలేదు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను ప్రభాస్ కొన్ని పోస్టర్స్ చూసి తేడా కొడుతుందేమో లుక్ అనుకున్నాను, కానీ ఏం తేడా కొట్టలేదు, పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇప్పుడు మనోడికి ఇంకొక బౌన్సర్ వేద్దాం. లాస్ట్ లో బుచ్చిలోంచి ప్రభాస్ వచ్చే ఆ షాట్ మాత్రం మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ కదా అసలు అది. కానీ అన్న ఇక్కడ ఆ షాట్ లో అంటే ఆ షూస్ వల్ల లేసాడని అర్థమైంది. కొంచెం ఎక్కడో అంటే విఎఫ్ఎక్స్ వల్లనో దేని వల్లనో కొంచెం తేడా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ ఒక 2-3 times మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నాడు. అంటే అది ఎక్కువసేపు చూపించలేదు లేరా, అందుకని తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువసేపు చూపించలేదు కదా, అది విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ షాట్ కదా. అండ్ ఆ సూట్ లో ఆ పవర్ ఉంది. బేసిక్ గా నేనేమనుకున్నా అంటే బుజ్జి ఈజ్ అ ఫ్లయింగ్ కార్ అనుకున్నా. దట్స్ వాట్ ఐ థాట్ ఒరిజినల్లీ. ఇంకా స్పీడ్ బుజ్జి అన్నప్పుడు బుజ్జి ఎగరేస్తుందేమో, ఆ వెనకాల ట్యాంకర్స్ అవన్నీ ఉన్నాయి కదా, బుజ్జి హ్యాస్ దట్ కేపబిలిటీ టు ఫ్లై అనుకున్నా. ఐ థాట్ ఇట్ విల్ బికమ్ అ ఫ్లయింగ్ మెషిన్ విత్ వన్స్ గాల్లోకి ఎగరాక. అది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫ్లై. ఈ బిఎన్బి లో కూడా ప్రభాస్ ని ఒకసారి సీట్ లోంచి బయటికి పుష్ చేసేస్తుంది బుజ్జి, ఎజెక్ట్ చేస్తుంది. సో అలాంటి ఇంజెక్షన్ ఏమన్నా అయి ఉండొచ్చు మేబీ ఆ సీన్ లో. అయి ఉండొచ్చేమో స్లోప్ లో ఎగురుతాడు కాబట్టి అయి ఉండొచ్చేమో. ఏమో అన్న, అసలు ట్రైలర్ ఎందుకో కొంచెం మిస్లీడింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇంకా లోపల చాలా దాచించారు అనిపిస్తుంది. మనల్ని మిస్లీడ్ చేయడానికి అక్కడక్కడ పైప్ అండ్ కట్ చేసాడేమో అనిపిస్తుంది. ఏమో చూద్దాం. అలాగా అనుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ. మొత్తం ట్రైలర్ మొత్తంలో
అరే ఏంట్రా అనిపించింది మాత్రం దిశ పట్టాని ఉన్న 2 షాట్ల డబ్బింగ్ ఆమె ప్రాపర్ ఎటో గా చూసి మాట్లాడుతుంది కదా, అనిపించలేదు. ఎటో చూసి మాట్లాడుతుంది, ఎటో లిప్ చూసి సింక్ లేదు. మాట్లాడుతుంది కదా. నాకు అదే అనిపించింది, ఎటు చూస్తున్నావు నువ్వు, ప్రభాస్ ని చూస్తున్నావా, ఎటు చూస్తున్నావు, నీకు కళ్ళు ఉన్నాయా, కళ్ళు దుబ్బినాయా ఏంటి అని అనుకున్నా నేను కూడా. కాకపోతే దిశ జస్ట్ పటాని ఎవరు గ్లామర్ ఎడిషన్ కాబట్టి లవ్ ఇంట్రెస్ట్ ప్రభాస్ లవ్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను. అనుకోవాలరా, లవ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి ఐ అంతే. డోంట్ నో హూ దిశ పటాని సో ఏమైనా సినిమాలు చేసిందని ఓ అడుగుతా. దిశ గూగుల్ అలా అడుగుతున్నారా? గూగుల్ చేయరా. దిశ పటాని Old లోఫర్ photos. హీరోయిన్, లోఫర్. ఓకే ఓకే చూస్తానులే. ఓకే బ్రో, టేక్ కేర్. లోఫర్ల హీరో వాళ్ళకి ఇప్పుడు కుదిరితే తెలుసారా లోఫర్ల హీరో ఎవరు? తెలీదు. వరుణ్ తేజ.